హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మంచి క్రిస్పీ టేస్టీ హెల్దీ వడని ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. జనరల్గా మనము శనగపప్పు వడలు, అలసంద వడలు, లేదనుకుంటే పెసర వడలు ఇలా డిఫరెంట్గా చేస్తూ ఉంటాము. కానీ అరటి పువ్వు వేసుకుని ఒకసారి వడలు ట్రై చేయండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. ఈ వింటర్ సీజన్లోని వేడివేడిగా క్రిస్పీగా తినాలి అనుకుంటే మాత్రము ఇది బెస్ట్ రెసిపీ అని చెప్పవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా ఈ క్రిస్పీ టేస్టీ హెల్దీ వడల్ని ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం. ముందుగా అరటి పువ్వులు నీట్గా వాష్ చేసుకొని ఇవన్నీ పీల్ చేసుకొని ఉంచుకోవాలండి. ముందుగానే వాష్ చేసేసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకుని కట్ చేసుకున్న తర్వాత మాత్రము వాష్ చేయొద్దు. అలా చేసినట్లయితే ఇందులోని ఐరన్ అంతా వాటర్ ద్వారా బయటికి పోయే అవకాశం ఉంటుంది. తర్వాత ఇది క్లీన్ చేసేసిన తర్వాత కూడా వెంటనే మనం రెసిపీ తయారు చేసేసుకోవాలి. లేదంటే కలర్ అంతా డార్క్గా వచ్చేస్తుంది అనమాట. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చూపించాను. అందుకు కానీ ఇంకా క్లీన్ చేసే పద్ధతి అంతా చూపించలేదన్నమాట. ఇలా అరటి పువ్వులు నీట్గా క్లీన్ చేసుకుని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని ఒక బౌల్లో ఉంచుకోవాలి. తర్వాత శనగపప్పుని కూడా కొంచెం 2 సార్లు వాష్ చేసుకొని ఒక 5-6 గంటల పాటు నానబెట్టుకొని ఉంచుకోవాలి. నేను వీడియోలు అంత ఎక్కువైపోతుందని చెప్పి మొత్తం ప్రాసెస్ అంతా చూపించడం లేదు. అయితే శనగపప్పు మనకి ఎర్లీగా నానాలి అనుకుంటే మాత్రము కొద్దిగా గోరువెచ్చని వాటర్ వేసుకుని చిన్న గ్లాస్ కానీ స్పూన్ కానీ వేసినట్లయితే ఎర్లీగా నానిపోతుంది. అలానే ఈ శనగపప్పునే కాకుండా ఈ శనగపప్పు ప్లేస్లోని మీరు స్కిన్తో ఉన్న శనగలు తీసుకోవచ్చు, పెసలు తీసుకోవచ్చు, అలసందలు తీసుకోవచ్చు, ఎలా అయినా తీసుకోవచ్చు. మనం అరటి పువ్వులోని పప్పు వేసి ఎలా అయితే కర్రీలు తయారు చేసుకుంటూ ఉంటామో ఈ స్నాక్స్ కింద కూడా సేమ్ అలానే చేసుకోవాలి. పప్పుని పక్కన ఇలా పెట్టుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటి పువ్వు ఉంది కదండి, అందులోని మీ టేస్ట్కి తగ్గట్టుగా అంటే మీ కారానికి తగ్గట్టుగా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, కరివేపాకు ఉన్నట్లయితే కరివేపాకు, కొత్తిమీర, కాస్తంత అల్లం ముక్కలు ఇష్టం ఉన్నట్లయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ లాగా వేసుకోవచ్చు, చిన్న చిన్న పీసెస్లా కూడా వేసుకోవచ్చు. ఇలా మీకు నచ్చిన ఫ్లేవర్స్ అన్నీ యాడ్ చేసుకొని మీ రుచికి తగ్గట్టుగా సాల్టు, రెడ్ చిల్లీ పౌడరు, మీకు ఇష్టం ఉన్నట్లయితే పసుపు, ధనియా, జీరా పౌడర్, మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫ్లేవర్స్ మనకు నచ్చినవి యాడ్ చేసుకోవచ్చండి. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర అయితే తప్పకుండా యాడ్ చేసుకోవాలి. మిగతా స్పైసెస్ అన్నీ మన ఇష్టము. ఇవన్నీ వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని కాసేపు అలానే వదిలేయాలి. ఇందులో వాటర్ అనేది అస్సలు వేయకూడదు. ఇలా చేయడం వల్ల మనం వేసిన ఫ్లేవర్స్ అన్నీ అరటి పువ్వుకి బాగా పట్టి అరటి పువ్వు స్మూత్గా అయిపోతుంది అనమాట. ఒక్కోసారి అరటి పువ్వు కొంచెం హార్డ్గా ఉంటుంది, అంటే లేతగా ఉన్న పువ్వు అయితే పర్వాలేదు. ఒక్కోసారి కొంచెం ముదురుగా పీచులా ఉంటుందన్నమాట. అలాంటిదైతే మరి కాస్త చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఇలా సాల్ట్ అప్లై చేసేసి వదిలేయడం వల్ల ఒక పావు గంట పాటు మెత్తగా అవుతుంది, కొంచెం టేస్టీగా కూడా ఉంటుంది, చప్పగా లేకుండా. మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఒక 20 నిమిషాల పాటు. తర్వాత మిక్సీ జార్లో మనం ముందుగానే అల్లం, వెల్లుల్లి ఇవన్నీ కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి ఉంచుకోవాలి. ఎండుమిరపకాయలు మీ కారానికి తగ్గట్టుగా జీలకర్ర వేసుకొని మీకు ఇష్టం ఉన్నట్లయితే ఇందులోని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం అరటి పువ్వులో కొంచెం వేసాము. ఈ పప్పుకి తగ్గట్టుగా ఇప్పుడు వేసుకోవచ్చు, లేదంటే తర్వాత కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని కచ్చాపిచ్చాగా మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా చేయకూడదు. అలా అయితే మరీ మినపవడల్లాగా అయిపోయే అవకాశం ఉంటుంది. శనగపప్పు వడలకైనా, అలసంద వడైనా ఏదైనా సరే మరీ మెత్తగా చేయకూడదు. బరకలాగా ఒక్కసారి ఇలా చిన్న మిక్సీ జార్లో వేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకుని ఈ అరటి పువ్వు మిశ్రమాన్ని మరొకసారి బాగా మిక్స్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న శనగపప్పు మిశ్రమాన్ని కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇందులో మీ రుచిలోని ఒకసారి చెక్ చేసుకోవాలి. సాల్టు, మసాలా ఫ్లేవర్ ఇష్టం ఉన్నట్లయితే అవి నేను ముందు చెప్పినట్లు లైట్గా యాడ్ చేసుకొని, రెడ్ చిల్లీ పౌడర్ ఇష్టం ఉన్నట్లయితే మరి కాస్త యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా ముందుగానే తయారు చేసి ఉంచేసుకోవాలి. మనం అప్పటికప్పుడు వేసినట్లయితే కొంచెం టెన్షన్ పడుతూ వేస్తూ ఉంటాము. అలా టెన్షన్ పడకుండా ముందుగానే చిన్న చిన్న బాల్స్లో ప్రిపేర్ చేసేసుకొని ఒక ప్లేట్లో అరేంజ్ చేసేసుకొని ఉంచేసుకున్నట్లయితే మన చేతికి వాటర్ అప్లై చేసుకుంటూ ఈజీగా డీప్ ఫ్రై చేసేటప్పుడు ఒక్కసారి మరో చేతితో ఇలా ప్రెస్ చేసినట్లయితే సరిపోతుందనమాట. చాలామంది వడలు మరీ పెద్దగా మందంగా వేస్తూ ఉంటారు. అలా టేస్ట్ ఉండవు. అలానే పైన అయితే ఫ్రై అవుతాయి మంచిగానే, లోపల కొంచెం పచ్చిగా ఉన్నట్టు ఉంటాయి అన్నమాట. ఇలా చిన్న చిన్న మీడియం సైజ్ బాల్స్లో ప్రిపేర్ చేసుకుని ఉంచుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి. ఎప్పుడంటే డీప్ ఫ్రై ఐటమ్స్ చిన్నగానే టేస్టీగా ఉంటాయి. ఎక్కువగా మనము ఈ వడలు బయట కొనుక్కునేటప్పుడు బయటివి బాగుంటాయి, మనం ఇంట్లో చేసుకుని అంత టేస్టీగా ఉండవంటారు కొంతమంది.
అక్కడికి ఇక్కడికి డిఫరెంట్ ఏంటంటే కొంచెం ఆనియన్స్ ఎక్కువగా వేసుకొని పప్పుని బరకలా గ్రైండ్ చేసుకుని ఇలా చిన్న చిన్నగా ఒక్కసారి ఇలా ఒత్తుకున్నట్లయితే సరిపోతుందనమాట. మరి ఎక్కువ ప్రెస్ చేయకుండా, మరి పెద్దగా చేయకుండా ఇలా ఒత్తుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా స్టవ్ ఆన్ చేసి బాండీలోని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా మరీ ఓవర్గా హీట్ అవ్వకూడదు. అలా హీట్ అయినట్లయితే లోపల పచ్చిగా ఉండి పైన డార్క్ కలర్ ఎర్లీగా వచ్చేస్తుందనమాట. ఇలా వెడల్పుగా ఉన్న బాండి పెట్టుకుంటేనే డీప్ ఫ్రై ఐటమ్స్కి చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు కూడా డీప్ ఫ్రై ఐటమ్స్ మాత్రము 70-80% మాత్రమే ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసేసి ఒక 1 మినిట్ హైలో పెట్టేసి తర్వాత కంప్లీట్గా సిమ్లో పెట్టేస్తాను. పెట్టేసిన తర్వాత మంచి లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై తీసుకొని ఇక ఒక బౌల్లో సర్వ్ చేసుకోవడమే. ఇంకా మీకు ఎక్స్ట్రా ఫ్లేవర్స్ ఇష్టం ఉన్నట్లయితే పచ్చిమిరపకాయలకి చిన్న చిన్న హోల్ పెట్టేసి డీప్ ఫ్రై చేసుకొని పైన సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. నేనైతే ఇంకా అవేమి చేయనండి. ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే పైన చాలా క్రిస్పీగా వస్తాయి. శనగపప్పు నార్మల్గా ఆనియన్ వడకన్నా ఎక్స్ట్రా క్రిస్పీనెస్ వస్తుంది. ఎందుకంటే అరటిపువ్వుని మనం చిన్న చిన్నగా కట్ చేసి వేసాం కదా, ఆ క్రిస్పీనెస్ ఎక్కువగా వస్తుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. అరటి పువ్వుతో ఇలాంటి వడలు హెల్త్కి మంచిది, టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా బాగుంటాయి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కొంతమందిలో అరటి పువ్వు పదార్థాలు అంటే అస్సలు ఇష్టం ఉండవు. అరటి పువ్వులోని చాలా ఐరన్ ఉంటుందండి. ఎక్కువగా మనం పప్పులో వేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలా వడలా ట్రై చేయండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. ఇందులో అరటి పువ్వు వేసామన్నది కూడా వాళ్ళకి తెలియదు, అంత టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో అయితే మీకు నచ్చి అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.